శ్రీ చెన్నరాయస్వామి దేవాలయం దుర్గసముద్రం. ఈ గ్రామం చౌడేపల్లి పలమనేరు రహదారిలోని చారాల నుండి కిలోమీటరు దక్షిణంగా ఉంది. పూర్వం ఈ పాల్యమునకు రాతి బండలను రాతిగుండ్లను కలుపుకొని కోట దుర్గము నిర్మించుట చేతను పాలెంలోని జనం జీవనాధారం నిమిత్తమైన బుటకపల్లి చెరువు అంటే ఆనాటి దుర్గసముద్రం చెరువు నిర్మించుట చేతను పాల్యమునకు చెరువు పేరుతో కలిపి దుర్గసముద్రం అని పేరు వచ్చినది. ఈ కోట 360 అడుగుల పొడవు, 240 వెడల్పులతో 8 వృత్తాకార బురుజులతో తూర్పున మహద్వారముతో నిర్మించబడి ఉండేది. దుర్గసముద్రంలో భాగంగా పూర్వం చారాలతో పాటు 24 గ్రామాలు పాలింపబడేవి. ఈ కోట చుట్టూ కందకముండి చెరువు నీటితో నింపబడి ఉండేది. ఒకానొక యుద్ధంలో పాల్యంపై దండయాత్ర జరగగా శత్రువుల దాడిలో ఏగిల దొరలు చంపబడగా దొరసానులు గుండము త్రవ్వించి శ్రీగంధం కట్టెలు పేర్పించి గుండములో దూకి అగ్నికి ఆహుతి అయినారు. వారు అగ్నికి ఆహుతి అయిన ప్రాంతంలో వారి పవిత్ర శిల్పాలు చెక్కి గుండాలమ్మ గుడుల పేర వారి వారసులు ఉన్నంతరకు పూజలు, బలులు, జాతర జరిగేవి. యుద్ధములో మరణించిన కొంతమంది వీరుల జ్ఞాపకార్థం వీరగల్లులు ఉండేవి. దొరల కాలంలో గ్రామ ప్రాంతంలో కొన్ని శిలాశాసనాలు కూడా ఉన్నాయి. నిధుల దొంగల త్రవ్వకాలలో అవి నామరూపాలు కోల్పోయినవి. పురాతన గ్రామం శిథిలం కాగా నూతన గ్రామం రోడ్డు వైపునకు జరిగి వచ్చినది. పురాతన గ్రామం సమీపంలో తూర్పున ఉన్న 2 గ్రామాలు కూడా నామరూపాలు కోల్పోయినవి. శెట్టిపేట సమీపంలోనూ దుర్గసముద్రానికి తూర్పునను బృహత్ శిలాయుగ సమాధులు ఉన్నాయి. శిలాయుగ కాలము నాటికే ఈ ప్రాంతంలో జనసంచారం ఉన్నట్లు తెలుస్తోంది. దుర్గసముద్ర కొండ వద్ద కోడి ముక్కురాయి దగ్గర మొయిలు మేస్తే వాన వస్తుందని నమ్మకమట. బుటకపల్లిలో ఆంజనేయ ప్రతిమ ఉంది. శ్రీ చెన్నరాయస్వామి దేవాలయం గ్రామానికి ఈశాన్యంలో పురాతన గ్రామంలో ఉండిపోయినది. ఈ ఆలయం పూర్వాభిముఖంగా 13 అడుగుల పొడవు, అంతే వెడల్పులతో ఉంది. ఇందులో శ్రీదేవి భూదేవి సమేతంగా చెన్నరాయస్వామి వారు కొలువై భక్తులు పూజలందుకుని కోరికలు తీరుస్తున్నారు. ఈ గర్భగుడికి 24 పొడవు, 13 వెడల్పులతో ప్రవేశ మండపం ఉంది. ఎదురుగా బలిపీఠము, రాతి దీపస్తంభములున్నాయి. గుడికి దేవమాన్య భూములున్నాయి. ఆలయంలో వార పూజ ఉంటుంది. విజయనగర రాజుల పాలనలో ఓదులపేట బ్రాహ్మణులకు, ఈశ్వరారాధకులకు పుంగనూరుకు తూర్పున అగ్రహారం ఇచ్చి దుర్గసముద్ర అగ్రహారమని పేరు పెట్టి విశేష భూమాన్యములు ఇచ్చారు. దుర్గసముద్ర పాళ్యం యుద్ధాల్లో ధ్వంసమై శిథిలం కాగా బ్రాహ్మణులకు బ్రతుకు తెరువు లేక ఈ అగ్రహారంలో 2 ఈశ్వరాలయాలుండగా 2 వైష్ణవాలయాలు కూడా శిథిలమైపోయినవి. దుర్గసముద్రం తూర్పున శివాలయం శిథిలమై ఉంది. ఈ పాళ్యముకు అనుబంధముగా ఓదులపేట, శెట్టిపేట గ్రామాల్లో సంతలు జరిగేవి.